రామాయణం రావణుడితో మొదలవ్వలేదు. తన కొడుకు రాజు కావాలనుకున్న ఒక తల్లి కోరికతో మొదలైంది. రాముడికి పట్టాభిషేకం చేయటానికి అయోధ్య అంతా రెడీగా ఉంది. కానీ కైకేయి ఆలోచన ఇంకోలా ఉంది. ఒకవేళ రాముడు రాజైతే భరతుడు ఎప్పుడూ ఆయన వెనక నిలబడాల్సిందే. సెకండ్ ప్లేస్, సెకండరీ పవర్. నిజానికి ఆమెకి రాముడంటే ప్రాణం. కానీ తన కన్న కొడుకు మీదున్న పిచ్చి ప్రేమకి కొంచెం యాంబిషన్ తోడైంది. సరిగ్గా అక్కడే మంత్ర ఎంటర్ అయింది. దశరథ మహారాజు ఎప్పుడో ఇచ్చిన ఆ 2 వరాల్ని గుర్తు చేసింది. ఒకటి భరతుడికి సింహాసనం, 2 రాముడికి 14 ఏళ్ల అరణ్యవాసం. మళ్ళీ చెప్తున్నా, ఆమెకి రాముడంటే కోపం లేదు. కానీ తన బిడ్డ ఫ్యూచర్కి ఒక సెక్యూరిటీ కావాలనుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి దశరథుడు ఒప్పుకున్నాడు. అందుకే రామాయణం ఏ రాక్షసుడితోనో మొదలవ్వలేదు, ఒక మనిషి అటాచ్మెంట్తో మొదలైంది.